3 పీకలు మొత్తం ఒకటి అత్తం ఇచ్చింది పై ఏమన్నా బాగానా చాలా రోజుల తర్వాత వచ్చినావా ఏం తీసుకుంటే తెలుసా అవి ఎన్ని గానం పడేస్తారు తెలుసా ఒకసారి ఇల్లు వచ్చేటప్పుడు చూడు బాబా పిల్లలు మొత్తం పడేస్తా ఉన్నారు మీరు కొత్తగా కొంటా ఉన్నారు ఏ క్రియాన్స్ ఆడికి బ్రిడ్జ్ చేయలే దా లోపల రా దాయ మొంగడికి ఇస్తాడు దా నడు 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 దేనికా డబ్బులు నూనె పోసుకొనికా మంచిగా ఉన్నాయి 2 వచ్చినాయి కానీ ప్లాస్టిక్ మళ్ళా ఏ క్రియాన్స్ వాడు ఏది చూసి అదే కావాలంటాడు మళ్ళీ వాడు ఏ టారా క్రియాన్స్ రే అంతే ఇక ఇంకేమైనా ఉన్నాయా అన్న కొత్త ఫస్ట్ చూడాలి అన్నీ చూస్తే ఏదో కూడా మనం యూజ్ అవుతుందని చెప్పేస్తే అది తీసుకుంటాం పప్పు గుత్తి ఉంది సరతం ఉంది పీట ఉంది మగ్గు ఉంది వాటర్ ఉన్నాయి జగ్గులు ఉన్నాయి చాటలు ఉన్నాయి ఇంకా జగ్గులు ఇంకేంటి చూసా ఇది ఏంటి చైన్లా అమ్మ దువ్వెనాలు కన్నా అన్నీ ఉన్నాయి మన ఇంట్లో ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి ఇప్పుడు లేవన్న ఐటమే లేదు ఏంటది కానీ ఇలాంటి బాక్సులు కావాలి కదా మీరేమన్నా చిన్న వేసుకోనికి అదానికి సపరేట్ దొరుకుతాయి మళ్ళీ గాజుల షాప్లో దొరుకుతున్నాయి అవి గాజుల షాప్లో దొరుకుతాయి టిక్లీలా క్రియాన్స్ టిక్లీ పెట్టుకుంటావారా దసరాకి ఇస్తావు మళ్ళా 10కి 2 ఎండని ఇట్లా ఇంత పొద్దుగా వచ్చింది ఇంతగానము దాయి పిలుస్తుంది పోరా క్రియాన్స్ దాయి పో దాయి పిలుస్తుంది పో కాదు ఎన్ని డబ్బాలు తీసుకుంటారు ఆల్రెడీ తమ్ముడు తీసుకుంటు ఒకటి బొట్టు దికో వావ్ బొట్టు మీద బొట్టు గోలుకొండ బొట్టు ఏమన్నా వస్తలేవు మస్తు రోజులు అవుతుంది ఎందుకు వస్తలేవు చాలా రోజులు అవుతుంది అరే గిట్ల చెవులో పెట్టుకో గిట్ల అనేటివి ఉన్నాయా ఇయర్ బడ్స్ ఇంకేమైనా కావాలా షాంపూలు కావాలా షాంపూ సబ్బు పెట్టెల్ ఏ ఎందుకురా ఆడు ఒకటే తిరిగి చదువుతాడు కెయ్యాకి ఎందుకు ఆడుకోడు మళ్ళా పౌడర్ వేసుకో ఉండండి ఆ పౌడర్ డబ్బా అలా వేడేస్తారు ఆ ఫ్లవర్ అన్న దాని ఫ్లవర్ ఉంటుంది ఇది శేఖర్ ఇదిరా శీర్ష దగ్గర చూడు ఇది బాగుంది ఉండదు పౌడర్ ఎక్కువ పడుతుంది అలా పింక్ లేడీస్ పింకీ దాయ్ కాకేదిరా ఓ మై గాడ్ కాకరుస్తుంది ఎందుకు అత్త మా అమ్మమ్మలు ఇంటికాడ ఎవరు వస్తారో ఏమో మన సైడ్ పెట్టొరుతుంది అది కాకరుతుంది రో కాకరుతుంది అన్నా ఇది ఫెయిల్ అయిపోయింది అది అట్లా పెట్టిన అసలు ఇట్లా లేదు అది ఫెయిల్ అయిపోయింది అది మెల్లగా అంటేనే వస్తుంది అసలు అట్లా ఇట్లా ఊపడం వల్ల ఎయిర్ బ్రీతింగ్ కూడా ఓ బాబు బ్రష్ కాడుకోపన్నాడు ఇది 10 అది 10 మొత్తం 10 మొత్తం 10 ఏ చనో అరే మీ డాడీని అది ఇప్పిమనరా అరే అది ఇప్పిమనరా ఏడుపోరా మీ డాడీ దగ్గర పోరా ఏడుపోరా మీ డాడీ దగ్గర పోరా సపడకి ఇది తీసుకో నువ్వు రే చను ఏ చను చూసురా అట్లా కాదు గిటుందిరా అది ఏమిరా బాలరాజు
అయ్యా వచ్చిందిరా. అయ్యో ఆయనకు కూడా ఒకటి అన్న ఆయన చూస్తుంది. ఈయన కూడా ఒకటి అన్న చూస్తుండ. నీ కూడా కావాలా రచోను? కావాలా? కావాలా వద్దా చెప్పురా, కావాలా వద్దా? ఇయ్యాలా నీకు అది కావాలారా? కావాలా? ఆయన కూడా ఇట్లా ఏమైనా ఫెయిల్ అయిందా అది? ఓఫ్ మెకానిజం. ఇస్తున్నా చోనుగో నీకే ఇస్తున్నా. ఇక చోను వస్తుంది. వచ్చిందిరా సోను తీసుకో. ఇక అది డేంజర్ ఉంది, అది వస్తలేదు. ఇది ఉత్తనే వస్తుంది. అగో ఏ పీకే క్రాంచ్ అది కూడా ఒకసారి చెక్ చేయవా మరి? ఇక అట్రా ఇది ఒకసారి మంచి చెక్ చేసి ఇస్తాడు. ఇది అట్లా ఆడుకొచ్చున్నా. ఇక పాడే నీకేమి ఇప్పియా, మీ తమ్మునికే ఇప్పిస్తా. తీసుకొస్తా కలర్ఫుల్ మస్తు కనిపిస్తుంది. ఇటుకెళ్ళి ఇచ్చేసినావా? అనరా అరే అనరా బావ అంటుండే ఎట్లా అట్లాను అను బావ ఎట్లా అంటుండు? ఉప్పు అను నువ్వు అనరా అను ఊదురా. వావ్ నువ్వు అనరా, నువ్వు అను అను. ఆమె ఇప్పుడే లేచింది, రమాబులు ఉన్నదా వస్తుందా? ఏమైంది అమ్ములు? నాకు ఇప్పిస్తారా లేదా అనుకుంటుందా, లేకపోతే ఏంది తమ్మునికి ఇప్పిస్తారా అనుకుంటుందా? ఏ గడికి అన్నది రెడీ అయిన తినొస్తుంది క్రియాంచు ఏదో ఇప్పించినాం కానీ పో. ఊదనా ఆ లక్క తీసుకుంది. వస్తుందా అన్న? నాన్న ఇంకో తీసుకో చూస్తుందా? ఇంకో చూడనా? ఏమైంది పెద్దలకి? ఏమైంది వాళ్ళు కొరికిరు? ఓకే డన్. ఇప్పుడు సెట్ అయింది. నువ్వే నారా? ఓకే మూడు పీకలు మొత్తం ఒకటి అత్తం ఇచ్చింది పై. అనరా నీకు వస్తలే? నువ్వు అనాములు నువ్వు అను. నువ్వు అంటే తమ్ముడు అంటాడు. అను అనరా అను అను. అయ్యో జుడ్డే కిరా చంద్రా అదే దుడ్డే దుడ్డే. మీ డాడీ వస్తుండు పో. మీ డాడీ వస్తుండవు, నేను తీసుకొస్తుండు. వస్తలేదా? ఇంతసేపు వచ్చేగానా అన్నకి? అది పేపర్ వేసి ఇస్తున్నా అంతే. పేపర్ వేసి ఇస్తారు. అది ఆ పేపరే రీసౌండ్ వస్తుంది తెలుసా అందులో. ఆయనకి మళ్ళా పోతే మళ్ళీ నాన్న ఏడుస్తావు, డాడీ నాకు వస్తలే అంటుంది మళ్ళీ. అది వస్తుంది ఏమి రాదు. అరే అక్క లేవలేరు ఇంకా? లేవలే లేప్ప మరి పీకుతుంది. మంచిగా ఉంది నేను పని. నువ్వు ఊదురా ఊదు. ఓకే డన్. మంచిగా ఉంది. ఆ ఉత్తనే ఖరాబ్ అవుతాయి. జస్ట్ ఆ పేపర్ ఖరాబ్ అయిందంటే పోయినట్టే అది. గదే కదా పేపర్ ప్రాబ్లం అది. ఏమేమి తీసుకురు ఇప్పుడు? గంతేనా? అంటే టిక్ టాక్లు, బొట్టులు, టిక్లీలు, 2 డబ్బాలు, 3 పీకలు, 4 పీకలు. బాగుంది. అరే అక్క దగ్గర పోయి ఉప్పు పోరా, దెబ్బకి లేస్తుంది. పోరా పోరా నువ్వు పోరా పోరా పోరా. అరే అక్క దగ్గర పోయి ఉప్పు నడు. అక్క ఏడుంది రా? ఓ అక్క దగ్గర పోరా. నడు 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 అక్క దగ్గర పోరా. ఉబ్బా ఇటు భయపెట్టి తెస్తుంది తెలుసా? అక్కదారు పోయి ఉబ్బరాపరా అంటే డోజర్ పోయి పుయ్క్ పంట వస్తున్నాడు. పోరా పోరా. సరే ఆమె యాక్చువల్లీ ఎప్పుడైనా సండే అనగానే పొద్దున లేస్తుంది. ఈరోజు ఉన్నంత ఏం కాదు. ఏది ఆగనా జ్యూస్ పెట్టించిన ఇంకో ఇది నీకు.
ఓ చేంజ్ చేసిన గ్లాస్ ఇది నీకు. నేనేం ఇగో ఇది అక్కది, ఇగో ఇది నీది, ఇగో ఇది నాది. సరేనా? నేను వచ్చి చూసిన, నేను చేంజ్ చెయ్యలేదు. కాదు నేను ఇక్కడ పెట్టినా, మరి అక్కడ నువ్వు గ్లాస్ అర్థం కాదు నాకు, అందుకని చెప్తా చేంజ్ చేసిన ఏందని. అది నువ్వే తాగొచ్చి అది అక్కడికి ఇచ్చేసాయి. సరేనా? తాగుతున్నావా? తాగు. అక్క లేచిందా? లేచిందా? మరి పీక్ ఇచ్చినావా అక్కకి? పీక ఇచ్చినావా? ఇచ్చినావా? ఏడిచ్చినావు? అక్క అడుగుతావు అన్నది. తావు, నువ్వు పాలు తావు. లేవు లేవు లేవు, నువ్వు పాలు తావు. నువ్వు ఫస్ట్ పొద్దుగా లేవా, మనం పాలు తాగాలి. నిన్న దంపుకొచ్చిన దొండకాయలు ఇంకా ఎట్లా ఉన్నాయి, ఈరోజు వండుకోవాలి. ఏం చేస్తున్నావు శిరీష? సేమియా ఉప్మా. వావ్, ఇది తీసినావు అనుకో పరపర పర, ఇది కూడా అదే కదా, సౌండ్ బాగా వస్తుంది. తీసేయం మరి, పెద్దగా చిన్న చిన్న తీసే కూడా శిరీష. ఈరోజు ఉప్మా వచ్చేసి మన ఇంట్లో సేమియా ఉప్మా అనమాట. సో దానికి తగ్గట్టు ఇవన్నీ సేమియా ఉప్మాలే, కాకపోతే అప్పుడప్పుడు తెచ్చిన మొత్తం స్టోర్ చేస్తే అన్నీ ఒక దగ్గరకు వచ్చేసినాయి అనమాట. ఇన్ని ఏదో ఒకటి తీసుకొని ఇప్పుడు అన్ని కలగలిపి సేమియా అయితే వేయించి తర్వాత మళ్ళీ ఎందుకు బంద్ చేసినావు? టైం పడుతుందా? గరం అయింది ఆల్రెడీ, పోగలు వెళ్తాను ఉన్నాయి. వా ఇదైతే మస్తు కట్ చేసినావు శిరీష. ఆలుగడ్డ కట్ చేయకపోయావు ఇంకా? ఓ శిరీష, క్యారెట్ బీట్రూట్ జ్యూస్ అన్నానా? అన్న చెప్పు. నేను అది వీళ్ళకి ఆ జ్యూస్ పట్టించిన అన్నా. అన్న వస్తున్నాయి కాదు, నువ్వు ఇది కానీ శిరీష. ఓ మస్తు అవుతుంది అది. అందరికా? అందరికీ అదే కదా, ఇప్పుడు వేరు వేరు ఏం లేదు కదా టిఫిన్కి. ఇది మళ్ళీ వేయించాలి కదా. ఇన్ని చిన్న చిన్న ప్యాకెట్ ఎప్పుడు తెచ్చినాం మనము? ఇది చిన్న చిన్న పోసిన అన్నీ అవే కానీ చిన్న చిన్న పోసినా అనుకో స్పేస్ తగ్గుతుంది అని. పెద్ద వా నాని, గుడ్ మార్నింగ్. అరే ఏం చేసినావురా? దీనికి అక్క పెట్టినావా? బ్రష్ చేసినావా? తొందర బ్రష్ చేసుకోపో, నీకు తమ్ముడు ఒకటి ఇస్తాడు తెలుసా. నువ్వు లేవక ముందుకి తమ్ముడు ఒకటి తీసుకొచ్చింది అలా. అదే పిప్పి ఆరామ్ సౌండ్, కార్ ఆరామ్ సౌండ్. గో నువ్వు తొందర ఫ్రెష్ అప్. వీళ్ళు సండే తెలుసా నీకు? హలో నాని, కనబడ్డదా? 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 ఇక్కడ కనబడ్డదా? ఇదే కనబడ్డదా? ఇదా? ఇదే. డాడీ వాడుకుంటా. డాడీ ఇందాక నేను డిస్టర్బ్ చేసిన కదా, పీది ఊది ఊది ఊది. నీదే. అక్క బ్రష్ చేసుకున్నాక ఇద్దరు చెరకు తీసుకోరు సరేనా? నీకు వేరే కలర్, అక్కది వేరే పింక్ కలర్ సరేనా? అవన్నీ రాత దగ్గర ఉంది, కాత దగ్గర ఉంది, తెచ్చుకోపో. ఏది పడితే అది నాది 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 అంటాడు. ఇంకా పోయలే శిరీష, చాక్ తీసుకో. చేయితో నేడ తిరుగుతుంది శిరీష. అది ఒకటి సరిపోతాం మరి అందరికి మనకు. బయట పడేసి వస్తుంది చెత్త నిజంగా. మళ్ళీ కింద పడ్డది. సరే ఉన్నది. జడ్డు వేసుకొని తిరుగురా అయ్యా, నువ్వు అట్లా అవుతా తిరగకు. ముని, అరే ముని ఉందా పోయిందా? కథం పరారు. పొద్దుల సేమియా ఉప్మా పోసినది, సేమియా పోసిన మంచిగా తిన్నది, కథం పరారు అయిపోయింది. కిరాయి స్టార్ట్ చేసింది మళ్ళీ. ఓహో లల్లా లల్లా లల్లా. కానీ 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 నేను తొందర కానీ. అబ్బాయి ఎవరు పప్పాజీ? కొద్దిగా బాగా నెత్తిన వస్తుంది. అన్ననే ఇంతసేపు దమ్ దమ్ చేసిండు. కిరణ్ కొద్దిసేపు బాగా, ఇప్పుడు వద్దు సరేనా? వద్దు ఇదా వద్దా. సిప్పల్ తింటరా? సీతాఫల్ మంచిగా అయిందిరా ఇది. ఇక కాయ ఇక మొత్తం ఉంది ఇది. తినరు ఇది. ఇలా పెడుతున్నా సెల్ఫ్లా. ఒక్కటే మక్కింది, ఇంకా వేరే కాయలు కూడా లేవు అసలు. మళ్ళీ పోవాలి ఒకసారి. బయట పోతే అన్నీ తీసుకురావచ్చు కానీ ఇక పోవడం లేదు బయటకు. ఈరోజు పోవాలి ఒకసారి. ఇది కంపల్సరీ వేయించాలా? వేయించకపోతే ఏమవుతుంది? ఇది కదా, వేయించకపోతే బెండకాయల జిగురు జిగురు అవుతుందా? నెయ్యి వేసి ఇగో చెప్పక ఎవరు చెప్పకాడుంది. అవి లాస్ట్ డబ్బా అది తీసుకో, చెప్తా తీసుకోండి. నిజంగా మస్తు మరి మస్తుగా ఉంది. ఎందుకని అవసరంగా వెయిట్ చేస్తుంది. ఇలాంటప్పుడు వేస్తే మంచిగా ఉంటుంది కదా. ఇప్పుడు ఇప్పుడు ఎందుకు డైరెక్ట్ వేస్తే మళ్ళీ ఆగుతుంది మంచిగా, స్మెల్ మంచిగా వస్తుంది. నేను మొన్న తిన్నా అది మామిడికాయ పచ్చళ్ళు వేసుకొని తిన్నా, సూపర్ ఉండే టేస్ట్. అది ఇది బర్రెది కదా, అప్పుడు ఆవుది ఉంటుండే. ఇది బర్రెది మొత్తం బయట ఉంటుంది. అది ఆవుది కూడా తీసి పెట్టింది ఉన్నాయి, చేసేడు ఉన్నాయి ఫ్రిడ్జ్ లో మస్తు ఉన్నాయి. అవి కూడా మీగడ ఉంది, అది చేయాలి కదా. స్వచ్ఛం తుమ్మ రాములే. కరెంట్ మనకి ఎప్పుడు ఇలా ఆదివారంగా చేసి సార్ ఇట్లా ఉంటుంది. ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో లేదు కరెంట్. అందుకని తొందరగా వేసి పెట్టేసాడు ఉంటుంది. ఇక ఈరోజు బగారా రైస్ ఉండు.
బగారా రైస్ సండే స్పెషల్. సరే. ఇన్ని రోజులు మన ఇంటికి వచ్చిన ఏ ఒక్క ఐటమ్ అయినా కానీ కొద్ది రోజుల వరకు వాడి కొద్ది రోజుల తర్వాత పక్కన పెట్టిన ఐటమ్సే ఉన్నాయి. కానీ పరిపూర్ణంగా వాడినమాట ఈ చీరలు మాత్రమే. పొద్దున రాత్రి మధ్యాహ్నం ఫ్రీగా ఉన్నప్పుడు ఎప్పుడు ఏ టైంలో అయినా కానీ కూర్చొనికి అయితే మస్తు సెట్ అయినాయి. నిజంగా చాలా థ్యాంక్ యూ సో మచ్ అక్క ఈ చీరలు పంపించినందుకు. మస్తు అంటే మస్తు యూస్ఫుల్ ఉన్నాయి. ఏమే కడిగిచ్చిందా? కడగలే మరి ఆమె సండే కదా గట్టిన ఉంటారు అనమాట. మన చేతిలో ఉండదు. నాన్నగాడు ఉండదు, క్రియాన్షి గారు ఉంటాడు. అంటే స్కూల్ లేకపోతే అట్లా ఉంటుంది. స్కూల్ పోయినప్పుడు ఎంత డిగ్నిఫైడ్ అవుతుంది, మంచిగా మాటలు మాట్లాడుతుంది, మంచిగా చెప్తుంది, మంచిగా ఉంటుంది. మరి స్కూల్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఎట్లా ఉంటుంది, ఎట్లా అనుకుంటున్నావు, ఆడ ఏమేమి జరిగింది అన్నీ చెప్తుంది. ఇంటికి వచ్చినాక అరగంట సేపు మంచిగా ఉంటుంది. తర్వాత ఇంటికాడ మొత్తం అన్నీ స్టార్ట్ అవుతాయి కదా, మంకు గింకు. తర్వాత 3 మొత్తం చేంజ్ అవుతుంది, మళ్ళీ మంచి మొత్తం చేంజ్ అవుతుంది. అప్పుడు అట్లా చేస్తే అప్పుడప్పుడు నాన్నగాడు. ఏది కర్రీ రోజు? దొండకాయనా? దొండకాయ అండ్ క్యాబేజీలు ఎగ్ చేస్తారా? వెయ్యి ఎగ్స్ ఉన్నాయి కదా. లడ్డు అయిపోలేదు అట్లా అంటే కష్టం. లడ్డు ఆడ వాళ్ళ పోసి వస్తాం వద్దునే కట్టూరు వద్దునే అన్నారు. నేను స్నానం చేసి పోతా. అది కట్టి కూడా 4 రోజులు అయితే సగం సీమని తిన్నాయి కానీ అది మాత్రం అడికేసి పోతుంది. పొలంలో తెలియదు వాళ్ళు అంతే కదా. రైట్, ఓకే, డన్. ఇప్పుడు స్నానం చేసి ఇప్పుడే పోతాం మీరు అన్నది కనగానే.